మీ జేబులకేంచి ఇస్తురా, మీ ఇంట్లోకేంచి ఇస్తురా అని. మార్కెట్ వాల్యూ 50 లక్షలు ఉంటే నీకు 10 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా, నువ్వు వెళ్ళిపో అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ సొంత జాగాలు పోతే వాళ్ళు నిలగొడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎవలే కానీ ఊరుకోరు. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, మల్లన్న సాగర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని 70 ఎకరాలు ఆయన జాగాలో కట్టిస్తే అయిపోవు కదా. గజ్వేల్లో రోడ్ల మీద కట్టించుడు ఎందుకు? ఇక్కడ ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ కదా అది కూడా, గజ్వేల్ ఆయన చేసింది తప్పే. ఇవాళ లగ్చర్ల కూడా కొండల ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కదా ముఖ్యమంత్రి. ఆయన ప్రజలను ఆయన కొట్టుకుంటూ ఆయన తిట్టుకుంటూ రేపు రాంగ్ మెసేజ్ పోతుంది కదా అందరికి. తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి అది అంటారు మీడియాలో, అది నిజమేంత అబద్ధమే దేవుని తెలియదు. వాయిస్ అయితే వస్తుంది, వాయిస్ వస్తే అదంతా అంటారు కదా. మీ జేబులకేంచి ఇస్తురా, మీ ఇంట్లోకేంచి ఇస్తురా అని. మార్కెట్ వాల్యూ 50 లక్షలు ఉంటే నీకు 10 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా, నువ్వు వెళ్ళిపో అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ సొంత జాగాలు పోతే వాళ్ళు నిలగొడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎవలే కానీ ఊరుకోరు. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, మల్లన్న సాగర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని 70 ఎకరాలు ఆయన జాగాలో కట్టిస్తే అయిపోవు కదా. గజ్వేల్లో రోడ్ల మీద కట్టించుడు ఎందుకు? ఇక్కడ ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ కదా అది కూడా, గజ్వేల్ ఆయన చేసింది తప్పే. ఇవాళ లగ్చర్ల కూడా కొండల ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కదా ముఖ్యమంత్రి. ఆయన ప్రజలను ఆయన కొట్టుకుంటూ ఆయన తిట్టుకుంటూ రేపు రాంగ్ మెసేజ్ పోతుంది కదా అందరికి. తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి అది అంటారు మీడియాలో, అది నిజమేంత అబద్ధమే దేవుని తెలియదు. వాయిస్ అయితే వస్తుంది, వాయిస్ వస్తే అదంతా అంటారు కదా.